రామలక్ష్మణులు బ్రతికే ఉన్నారని తెలుసుకున్నాడు రావణుడు. తట్టుకోలేకపోయాడు. ఇక ఉపేక్షించి లాభం లేదు, నేనే వెళ్తాను అని లంక నుంచి బయటకు వచ్చాడు రావణుడు. తన రథాన్ని అధిరోహించాడు. సముద్రంలో ఘోషిస్తూ మేఘంలా గర్జిస్తూ ఉన్న వానరసేనను చూశాడు. ఆశ్చర్యపోయాడు. రావణుడు ఎలా ఆశ్చర్యపోయాడో అలాగే రావణ్ణి చూసి రాముడు కూడా అలాగే ఆశ్చర్యపోయాడు. విభీషణ, మీ అన్నగారు మహా తేజస్శాలి, చూడరాని సూర్యుడిలా వెలిగిపోతున్నాడు. ఇంతటి ప్రకాశవంతుణ్ణి నేను దేవతల్లో కూడా చూడలేదు అన్నాడు రాముడు. రథాన్ని ముందుకు ఉరికించాడు. రావణుని చూస్తూనే పెద్ద కొండ పట్టుకుని ఎదురు పరిగెత్తాడు సుగ్రీవుడు. ఆ కొండని మీదకెత్తి అమాంతం రావణుని మీదకి విసిరాడు. శరవేగంగా వస్తున్న కొండను చూశాడు రావణుడు. ఆలస్యం చేస్తే నిలువున పచ్చడి చేస్తున్నది, అందుకని తొందరపడ్డాడు. తన రథం నుంచే చరచర బాణాలు వేశాడు. కొండను పిండి చేశాడు. చూశాడది సుగ్రీవుడు. వెంటనే అదే సమయంలో ప్రాణాంతకమైన బాణాలను తీశాడు రావణుడు. ధనస్సుకు తొడిగి సుగ్రీవుడి పైకి ప్రయోగించాడు. నిప్పులు కక్కుతూ వజ్రాయుధంలా వచ్చింది. అవి తాకి కుప్పకూలిపోయాడు సుగ్రీవుడు. స్పృహ తప్పాడు. రాక్షసులు అది చూశారు. సింహనాదాలు చేశారు. గవ్యుణ్ణి, గవాక్షుణ్ణి, వృషభుణ్ణి, జ్యోతిముఖుణ్ణి కొట్టుపడేశాడు రావణుడు. వానర వీరులపై శరవర్షం కురిపించాడు. రావణ దాడిని తట్టుకోలేకపోయారు వానరులు. పరిగెత్తి వచ్చి రాముణ్ణి శరణు వేడుకున్నారు. ధనస్సు అందుకున్నాడు అప్పుడు రాముడు. అన్నయ్య అంటూ చేతులు జోడించి మరీ నమస్కరించాడు లక్ష్మణుడు. ఆపాడు అతన్ని. రావణుణ్ణి నువ్వే ఎదుర్కోవాలా? ఆ నీచుడు నీతో యుద్ధానికి తగడు. అతన్ని నేను సంహరిస్తాను. అనుమతి ప్రసాదించండి అన్నయ్య అని అడిగాడు లక్ష్మణుడు. జవాబుగా సమ్నాగా నవ్వాడు రాముడు. ఇలా అన్నాడు, నీ కోరిక నేనెందుకు కాదంటాను? వెళ్ళిరా. అయితే ఒక్కడు గుర్తుపెట్టుకో, రావణుడు మహాపరక్రమవంతుడు, మహాశక్తిశాలి, గొప్ప వీరుడు. అతనితో జాగ్రత్తగా యుద్ధం చేయాలి. యుద్ధం చేస్తూ నిన్ను నువ్వు కాపాడుకోవాలి అన్నాడు రాముడు. మీ ఆశీస్సులుంటే నాకేం కాదన్నయ్య అన్నాడు లక్ష్మణుడు. యుద్ధానికి బయలుదేరాడు. ధనస్సును పక్కన పెట్టి అతని కత్తిని పట్టుకున్నాడు రావణాసురుడు. భయంకరంగా ఉన్నాడు. అతని అరచేతితోటే రకరకాల మాయలతోటి వానరుల శరీరాలను తూట్లు పొడుస్తున్నాడు. ఏనుగు తొండాల్లో ఉన్నాయి అతని చేతులు. అప్పుడే గమనించాడదే హనుమ. అతని రథం దగ్గరికి వచ్చాడు. చెయ్యెత్తి ఆపి ఇలా అన్నాడు, రావణ, దేవతలు నిన్ను చంపలేకపోవచ్చు, యక్షులు, గంధర్వులు కూడా నిన్ను చంపలేకపోవచ్చు, కానీ వానరులం మేం చంపగలం, గుర్తుపెట్టుకో అన్నాడు. అని కొట్టిపాడేశాడు హనుమంతుని మాటలు. హనుమని చీదరించుకున్నాడు. ఇదిగో చూడు, ఈ 5 వేలను బిగించి పిడికిలి చేస్తున్నాను. ఈ పిడికిలితో నీ పంచ ప్రాణాలు తోడేస్తాను అన్నాడు హనుమ. ఆలస్యం ఎందుకో, కొట్టి చూడు అన్నాడు రావణుడు. నీ కొడుకు అక్షయ కుమారుణ్ణి ఈ పిడికిలి ముద్ద చేసింది అని చెప్పాడు హనుమ. అంతే, ఆ మాటకి కోపంతో రగిలిపోయాడు రావణుడు. తన అరచేతిని పిడికిలు బిగించి హనుమ కడుపులో ఒక్క పోటు పోడ్చాడు. ఆ పోటుకి హనుమ విలువిలలాడిపోయాడు. కాసేపు తేరుకున్నాడు. బలాన్ని పుంజుకున్నాడు హనుమ. తన వంతుగా పిడికిలతో రావణుడు నెత్తిమీన ఒక్కటంటే ఒక దెబ్బ వేశాడు. ఆ దెబ్బకి భూకంపానికి కొండ వణికిపోతున్నట్టుగా పడిపోయాడు రావణాసురుడు. చీకట్లో కమ్ముకున్నట్టయింది. ఏది కనిపించకుండా పోయింది అతనికి. స్పృహ తప్పి తూలిపోతూ ఉన్న రాక్షస రాజుని గమనించారు ఋషులు. సిద్ధులు, దేవతలు సంతోషించారు. ఒకరినొకరు ఆనందంగా చూసుకున్నారు. వారు చూసుకున్నంతసేపు పట్టలేదు. తేరుకున్నాడు రావణుడు. పరాక్రమానికి చెప్పుకోదగ్గ పగవాడివి దొరికావు రా అన్నాడు. పొగిడినంత మాత్రాన్ని ఊరుకుంటాను అనుకోకు. నీ అంత చూసేంత వరకు నిద్రపోను. ఇప్పుడు చూడు, ఈ దెబ్బతో నువ్వు సరి అన్నాడు హనుమ. పిడికిలు బిగించాడు. మెచ్చుకోవడం బలహీనత అనుకుంటే ఎలా? ఈ వానరుణ్ణి వదిలిపెట్టకూడదు అనుకున్నాడు రావణుడు. అలా వీరిద్దరి మధ్య పెద్ద పోరు జరిగింది. చివరిగా ఒక్క పిడుగుద్దును హనుమపై వేశాడు రావణాసురుడు. ఆ పోటుకి విలువలాడిపోయాడు హనుమ. కింద పడిపోయాడు. ఇక ఈ వానరం తేరుకోవడం చాలా కష్టం అనుకున్నాడు రావణాసురుడు. ముందుకు నడిచాడు. నీలుణ్ణి ఎదుర్కొన్నాడు. అప్పటికే తేరుకున్నాడు హనుమ. ఎక్కడ రావణుడు ఎక్కడ అంటూ అటు ఇటు చూశాడు. నీలుడితో పోరాడుతూ కనిపించాడు రావణుడు. వెళ్లి అతన్ని ఢీకొందాం అనుకుని విరమించుకున్నాడు హనుమ. ఒకరితో యుద్ధం చేస్తున్న వారి మీదకి వెళ్లరాదు అని విరమించుకున్నాడు. రకరకాల చెట్లను పీకి వాటిని విసురుతూ యుద్ధం చేశాడు నీలుడు. తన మీదకు వస్తున్న ప్రతి చెట్టును ఎదుర్కొన్నాడు రావణుడు. ఇలా కాదనుకున్నాడు నీలుడు. శత్రువుని అసహనానికి గురి చేయాలనుకున్నాడు. అనుకున్నదే ఆలస్యం. ఎగిరి రావణుని ధ్వజం మీదకి చేరుకున్నాడు. కూర్చున్నాడు. అక్కడ చూశాడు రావణుడు. అక్కడి నుంచి రావణుడి ధనస్సు మీదకి చేరుకున్నాడు. పట్టుకుందాం అనేంతలోపు రావణుడి కిరీటం పైకి ఎక్కాడు. దాని మీద కూర్చున్నాడు. విసిరి కొట్టేద్దాం అనుకునేంతలోపు మళ్ళీ ధ్వజం ఎక్కాడు. అలా ధ్వజం మీదకి, కిరీటం మీదకి, ధనస్సు మీదకి గెంతుతూనే ఉన్నాడు నీలుడు. అలా చేస్తూ రావణుడిని తీవ్ర అసహనానికి గురి చేశాడు. అది గమనించి రామలక్ష్మణులు, హనుమ ఆశ్చర్యపోయారు. సన్నగా నవ్వుకున్నారు. నీలుడి పరాక్రమానికి నిబ్బరపోయిన రావణుడు అగ్ని అస్త్రం అందుకున్నాడు. జెండా చివర కూర్చున్న నీలుడిని చూసి గురిపెట్టాడు అతనికి. నీ మాయలు నా దగ్గర కాదు, ఇదిగో అగ్ని అస్త్రం, దీంతో నీ ఆట కట్టు అన్నాడు రావణుడు. అగ్ని మంత్రంతో బాణాన్ని వదిలాడు. నేరుగా వెళ్లి నీలుడి రొమ్మును తాకిందది. దెబ్బ కింద పడిపోయాడు నీలుడు. స్పృహ తప్పాడు. నిజానికి అగ్ని అస్త్రానికి ప్రాణాలు పోతాయి. అయితే అగ్నిహోత్రుడి కుమారుడు నీలుడు కావడంతో అతనికి ప్రాణాపాయం లేకుండా పోయింది. నీలుడు కింద పడిపోవడంతో లక్ష్మణుడు వైపుగా తిరిగాడు రావణుడు. భూకంపం పుట్టినట్టుగా అల్లెతాడను మోగించాడు. అల్లెతాడను నీకంటే బాగా మోగించగలను. ఇది లక్ష్మణుడితో యుద్ధం అని తెలుసుకో అన్నాడు లక్ష్మణుడు. అల్లెతాడును భూమి దద్దరిల్లేలాగా మోగించాడు. పళ్ళు బిగించాడు రావణుడు. లక్ష్మణుడు పైకి ఉరికాడు. వినాశకాలే విపరీత బుద్ధి అని నీ నాశనాన్ని కోరుకునే నువ్వు నా కంటపడ్డావు. రా, యమలోకానికి సిద్ధం కా అన్నాడు రావణుడు. గబ్బా గబ్బా 7 వాడి బాణాలు లక్ష్మణుడిపై ప్రయోగించాడు. వాటిని అవలీలగా కొట్టిపడేశాడు లక్ష్మణుడు. మరిన్ని బాణాలను ప్రయోగించాడు రావణుడు. శరవర్షం కురిపించాడు. వాటన్నిటిని క్షురము, అర్ధచంద్రము, కర్ణిక, బల్లము మొదలైన బాణాలను ప్రయోగించి తునాతునకలు చేశాడు లక్ష్మణుడు. భరించలేకపోయాడు అది రావణుడు. ప్రళయాగ్ని లాంటి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు లక్ష్మణుడి పైన. బ్రహ్మాస్త్రానికి స్పృహ తప్పినట్టయింది. కానీ ఏమీ కాలేదు. నిలదొక్కున్నాడు లక్ష్మణుడు. ఒకే ఒక్క బాణంతో రావణుడి ధనస్సును 2 ముక్కలు చేశాడు. ఆపై రావణుడి మీద 3 బాణాలను ప్రయోగించాడు. నొప్పిని భరించలేకపోయాడు రావణుడు. గజగజలాడిపోయాడు. మరు క్షణంలో కోలుకున్నాడు. బలాన్ని కూడా తీసుకున్నాడు. బ్రహ్మ ఇచ్చిన శక్తిని అందుకున్నాడు. పొగలేని నిప్పులా ఉంది అది. దానిని లక్ష్మణుడి మీదకి ప్రయోగించాడు. మండుతూ ఉగ్రంగా వస్తున్న శక్తిని అడ్డుకునేందుకు అనేక బాణాలు ప్రయోగించాడు లక్ష్మణుడు. అయినా ఆగలేదది. నేరుగా వచ్చి లక్ష్మణుడి రొమ్మును ఢీకొంది. మూర్చపోయాడు లక్ష్మణుడు. కింద పడిపోయాడు. కింద పడి ఉన్న లక్ష్మణుడిని ఎత్తుకొని పోయేందుకు పరుగున వచ్చాడు రావణుడు. ఎత్తేందుకు ప్రయత్నించాడు అతన్ని. హిమాలయాన్ని ఎత్తవచ్చు
ఎత్తుకోవచ్చు, మందర పర్వతాన్ని ఎత్తుకోవచ్చు, దేవతలతో సహా 3 లోకాన్ని ఎత్తుకోవచ్చు. కానీ లక్ష్మణుని ఎత్తడం కష్టం. ఎంతగా ప్రయత్నించినా రావణుడి తరం కాలేదు. బ్రహ్మశక్తి తగలగానే తన విష్ణు అంశాలు స్మరించాడు లక్ష్మణుడు. శరీరంలో విష్ణు అంశం వ్యాపించడంతో బ్రహ్మాండం అంత బరువెక్కడతను. లక్ష్మణుని కదిలించడం రావణుడి వల్ల కాలేదు. అయినా ప్రయత్నించసాగాడతను. గమనించాడది హనుమ. పరుగున వచ్చాడు. పిడుగులాంటి పిడికిలితో ఒక్క పోటు పోడ్చాడు. ఆ పోటుకి మోకాలను ఆనుకుని కింద పడిపోయాడు రావణుడు. మెల్లిగా రథం దగ్గర చేరుకున్నాడు. మూర్చిపోయాడు. అక్కడ కాసేపటికి స్పృహలోకి వచ్చాడు. వచ్చిన ధైర్యం దిగజాడడంతో లక్ష్మణుడి ఊసెత్తలేదు. ఆ సరికి లక్ష్మణుడిని 2 చేతులతో ఎత్తుకున్నాడు హనుమ. రాముని సమీపించాడు. రావణుడు ఎత్తలేని లక్ష్మణుడిని భక్తి భావంతో తేలిగ్గా ఎత్తుపట్టుకున్నాడు హనుమ. బ్రహ్మశక్తి లక్ష్మణుడిని వదిలేసింది. తేరుకున్నాడు అతను. వానర సేన మీద ఇరుచుకుపడ్డాడు. రావణుని బాధ తట్టుకోలేక వానరులంతా పరుగు తీశారు. చూశాడది రాముడు. రావణుడిని ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యాడు. స్వామి యుద్ధానికి సిద్ధమయ్యాడని తెలుసుకొని అతని సమీపించాడు హనుమ. స్వామి, రావణుడి అంతం చూడు అన్నాడు హనుమ. సరేనన్నట్టుగా సన్నగా నవ్వి, రావణ, నీ అంతు చూస్తాను. జలస్థానంలో ఉన్న నీ వారిని 14,000 మందిని మట్టు పెట్టాను, తెలుసుకో అన్నాడు హనుమ. తెలుసే నీతో యుద్ధానికి దిగాను అన్నాడు రావణుడు. ప్రళయాగ్ని లాంటి బాణాన్ని గురి చూసి హనుమపై కొట్టాడు. రొమ్ముకు దిగిన బాణాన్ని చూసి బలంగా బయటికి తీశాడు హనుమ. 2 ముక్కలు చేసి విసిరేశాడు. అతని గాయాన్ని చూసి ఉగ్రుడయ్యాడు రాముడు. పదును పెట్టిన బాణాలను వరుసగా ప్రయోగించాడు. రావణుని రథ చక్రాలు, గుర్రాలు, గొడుగులు, జెండాని అన్నిటినీ కూలగొట్టాడు. మరిన్ని బాణాలు ప్రయోగించి వాటిని రావణుడి రొమ్ము మీద నాటించాడు. వజ్రాయుధం తగిలిన, పిడుగులు పడిన ఆశ్చర్యపోని రాముడి బాణాలకు తెద్దరిల్లిపోయాడు. అతడు ఆశ్చర్య స్థితిలో ఉండగా అర్ధచంద్ర బాణాన్ని సంధించాడు రాముడు. దానితో రావణుని కిరీటాన్ని ఎకరగొట్టాడు. చేతిలో ధనస్సు లేదు, శిరస్సు మీద కిరీటం లేదు. తెలిసి తెలియక ఉన్నదంతా స్పృహ కోల్పోతున్నాడు రావణుడు. రాముడు గొంతు భయంకరంగా వినిపించింది. నువ్వు చేసిన దానికి నిన్నేం చేసిన పాపం లేదు. నీ మీద కనికరం చూపకూడదు. అయినా చూపిస్తున్నాను. పో, లంకకు పోయి సేద తీర్చుకో. రథము, ధనస్సు, నీ సేనను నువ్వు తీసుకుని వెళ్లి దమ్ముంటే మళ్ళీ యుద్ధానికి రా. నా బాణాల రుచి మరింత చూద్దువు గాని పో అన్నాడు రాముడు. రావణుని మీదకు వెళ్తున్న వానర సేనను ఆపాడు రాముడు. ఆ సరికి తేరుకున్నాడు రావణుడు. కళ్ళు తెరిచి చూశాడు. నవ్వుతున్న లక్ష్మణుడు కనిపించాడు. తట్టుకోలేకపోయాడు. నేలపాలైన కిరీటాన్ని, ధనస్సును అందుకునేందుకు ప్రయత్నించాడు. అంతలోనే ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. గమనించాడది అంగదుడు. నవ్వాడు. ఆ నవ్వు సముద్రం వలె రావణుడి చెవులో గర్జించినట్టుగా వచ్చింది. తట్టుకోలేకపోయాడు. ఇక అక్కడ లేక అడుగులో అడుగు వేసుకుంటూ బయలుదేరాడు రావణుడు. పెను దుఃఖంతో లంకకు చేరుకున్నాడు. లంకకు చేరుకున్న రావణుడు ఎలా ఉన్నాడయ్యా అంటే సింహం దెబ్బతిన్న ఏనుగులా ఉన్నాడు. గరుత్మంతుడు హింసించిన పాములా ఉన్నాడు. కన్నీరు పెట్టుకుని కూర్చున్నాడు. మెరుపుల్లాంటి రాముడి బాణాలు తలుచుకుంటూ కుమిలిపోతున్నాడు. ఆలోచనలో మునిగిపోయాడు. దేవేంద్ర అంతటి వాడిని మనిషి చేతిలో ఓడిపోయాను. చేసిన తపస్సు అంత ఏమైంది అనుకున్నాడు రావణుడు. రావణ, నరుడే నీ మరణానికి కారణం అవుతాడు అన్నాడు బ్రహ్మ. ఆ మాట నిజమవుతుందా? దేవతల చేత, యక్ష గంధర్వుల చేత, నాగుల చేత చావు లేకుండా వరం కోరుకున్నాను. పొరపాటు చేశాను. ఆనాడు నరుల చేత కూడా చావు రాకూడదని కోరుకుని ఉండాల్సింది. మందమతి కోరుకోలేదనుకున్నాడు రావణుడు. దుర్మార్గుడా, రావణ, నిన్ను సపరివారి సమేతంగా సంహరించేవాడు నా వంశంలోనే జన్మిస్తాడు. అతని చేతిలో నీకు చావు తప్పదు అన్నాడు అనరణ్యుడు. ఇక్ష్వాకు వంశానికి చెందిన రాజతను. అతని శాపం ఫలిస్తున్నట్టుగా ఉంది. గతంలో వేదవతిని బలాత్కరించాను. శపించిందామె. ఆ వేదవతి ఇప్పుడు జనకుని కూతురు జానక అయ్యుండొచ్చు. పార్వతి, నందికేశ్వరుడు, పుంజికిస్తలా కూడా శపించారు. వారి శాపాలు కూడా ఫలిస్తున్నాయేమో. లేకపోతే రాముడి చేతుల పరాభవం అసాధ్యం అనుకున్నాడు రావణుడు. శత్రువును మట్టుపెట్టడంలో జాగ్రత్తలు అవసరం అనుకున్నాడు. తమ్ముడు కుంభకర్ణుని లేపక తప్పదు అనుకున్నాడు. బ్రహ్మ శాపం కారణంగా కుంభకర్ణుడు గాఢ నిద్రలో ఉంటాడు. నిద్రపోతే 6 మాసాలకు గాని లేవాడు. ఒక్కొక్కసారి 9 నెలలైనా నిద్ర లేవాడు. మొన్ననే 9 రోజుల క్రితమే మంత్రాలోచనలో పాల్గొని నిద్రపోయాడు. లేపాలతన్ని. అతను లేస్తే చాలు తనకు జరిగిన పరాభవానికి ప్రతీకారం చూస్తాడు. ఇంద్రుడంతటి తమ్ముడిని పెట్టుకుని కన్నీరు పాలవడం అవివేకం అనుకున్నాడు రావణుడు. పరిజనులారా అని కేకేశాడు రావణుడు. మహారాజా అని బదులు పలికింది. వెళ్లి తమ్ముడు కుంభకర్ణుని నిద్ర లేపండి. ఈ అన్నకు జరిగిన అవమానాన్ని అతనికి తెలియజేసి ఆదుకోమని చెప్పండి అన్నాడు. అంతే పరుగున కుంభకర్ణ భవనానికి చేరుకున్నారు. అదే అవకాశంగా పెద్ద పెద్ద కేకలు వేశారు రాక్షసులు. శంఖాలు బేరీలు మోగించారు. దానికి అతను ఒళ్ళు విరుచుకున్నాడు. చేతులు జాడించాడు. పెద్ద గుహలాంటి నోరు విప్పి ఆవలించాడు. సూడి గాలిలా నిట్టూర్చాడు. మెల్లిగా కళ్ళు తెరిచాడు. చుట్టూ చూశాడు. ఇక ఆ తర్వాత మీకు వీడియో నచ్చింది కదా, అయితే లైక్ చేయండి. మీరు మమ్మల్ని మీ లైక్స్ అండ్ కామెంట్స్ తో సపోర్ట్ చేస్తే ఇలాంటి నరేషన్స్ ఇంకా మంచివి తీసుకొస్తాం. ఎపిసోడ్ నచ్చింది కదా, అయితే నెక్స్ట్ ఎపిసోడ్ లో కుంభకర్ణుడు ఏం చేశాడు, రావణుడికి కుంభకర్ణుడికి జరిగిన సంభాషణ ఏంటి, ఆ తర్వాత యుద్ధంలో ఏం జరిగింది, యుద్ధంలోకి ఎవరెవరు వచ్చారు అనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.